సాగరంలో సంసారనావ పార్ట్ 55 రచన మీనా కుమారి గారు. చంద్రశేఖర్ గారిని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని శ్రీనివాస్ పక్కన కూర్చోగా శ్రీరాములు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు తండ్రిని. శ్రీకృష్ణ, నువ్వు లేనిదే నేను ఉండలేనురా అంటూ ఉన్నారు చంద్రశేఖర్ గారు. నాన్న, మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు మదన పడుతున్నారు? మీరేం బాధపడకండి, మీ మనసులో బాధ నాకు తెలుసు అంటూ చెబుతున్నాడు శ్రీకృష్ణ. తండ్రి తలను నిమురుతూ ధైర్యం చెబుతున్న శ్రీకృష్ణ మాటలు వింటూ శ్రీనివాస్ ఆశ్చర్యంగా అనుకుంటున్నాడు. అల్లరిగా ఆకతాయిగా నవ్విస్తూ ఉండే శ్రీకృష్ణ మాటలు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయి అనుకుంటున్నాడు శ్రీనివాస్. శ్రీరాములు కాస్త వేగంగానే తీసుకెళ్తున్నారు. వచ్చేస్తున్నాం శ్రీకృష్ణ, కంగారు పడకండి అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్, నాకేదన్నా అయితే నా బిడ్డకు మీరంతా ఉండాలి, నీకు తెలుసా? శ్రీకృష్ణ వసుదమ్మ గారి బిడ్డ అంటూ ఉన్నారు ఒక రకమైన మగతలోనే చంద్రశేఖర్ గారు. అవన్నీ మాట్లాడకండి సార్, అవన్నీ మాకు తెలుసు అన్నారు శ్రీనివాస్. తల్లి నుండి బిడ్డను దూరం చేసిన దుర్మార్గుణ్ణి అనుకుంటున్నారు కదూ అంటూ ఉన్నారు చంద్రశేఖర్ గారు. నాన్నగారు, మీరేం మాట్లాడకండి ప్లీజ్, మీ మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు. మీరు ఒకవేళ తండ్రి కాకపోయినా కూడా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళేదే లేదు. ఒకవేళ మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఆ కుటుంబంలో నేను ఆనందంగా ఉంటాననుకుంటున్నారా? అటువంటిది జరగనే జరగదు. అనాథగానే ఉండిపోతాను. ఏదైనా నాకు మంచి జరగాలంటే అన్నీ కూడా మీ చేతులతోనే జరగాలి. నాకు ఏ మంచి జరిగినా మీరే చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ కాస్త గట్టిగా చెప్పాడు శ్రీకృష్ణ. బాబు అంటూ శ్రీకృష్ణ కళ్ళల్లోకి కళ్ళు విప్పార్చి చూశారు చంద్రశేఖర్ గారు. అవును నాన్న, బాధ్యత వదిలించుకొని నన్ను వేరే ఇంటికి పంపించాలనుకుంటున్నావా ఏమిటి? పొరపాటున కూడా నిన్ను వదిలిపెట్టను. నీ దృష్టిలో ఒకవేళ నేను కొడుకుని కాకపోయినా నాకు కన్న తండ్రి మీరే. కన్న వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది నాన్న? బిడ్డలకు పెంచిన వాళ్ళ ప్రేమతోనే కదా వాళ్ళే కన్న వాళ్ళు అనుకుంటూ ప్రేమగా పెరుగుతారు. ఇప్పుడు మీరు కన్న తండ్రి కాదు అంటే నేను ఎలా వదిలేసి నా కన్న తల్లి ఎవరో అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అది జరగని పని. మీరే నాకు కావాలి, మీరు తప్ప నాకు ఎవరు వద్దు. మీరు లేని జీవితం, సంతోషం ఏది కూడా నాకు వద్దు నాన్న అని చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ. చంద్రశేఖర్ గారు బలంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. హాస్పిటల్ రానే వచ్చింది. ముందే ఫోన్ చేసి ఉంచడంతో చంద్రశేఖర్ గారిని హడావిడిగా హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు. శ్రీకృష్ణ అన్ని విషయాలు ముందే డాక్టర్ గారికి షేర్ చేయడంతో వెళ్ళడమే వెంటనే పరీక్షలు చేశారు. గుండె నరాల విషయంలో కొంచెం తేడా ఉన్నట్టు తెలిసింది. అంతే, వెంటనే ఐసీయూలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. చూద్దాం, ఈ రాత్రి ఏదైనా ఇబ్బంది అయితే రేపు ఆపరేషన్ చేద్దామని పెద్ద డాక్టర్ గారు చెప్పడంతో శ్రీకృష్ణ అలాగే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ రాత్రి శ్రీకృష్ణ కాసేపు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, నాన్న, మీరు చేయి వదిలేస్తే నేను ఒంటరి వాడినన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఇంతమంది ఉన్నారని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీరు లేకపోతే నాకు ఎవ్వరూ లేనట్లే. జీవితంలో నాకు ఏ సంతోషమైనా మీరు చేసిందే నాన్న, మీరు చూసిందే, అంతకు మించింది ఏమీ వద్దు అంటూ తండ్రి కాళ్ళ మీద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ. కన్న తండ్రి అంటే ఎంతో ప్రేమ శ్రీకృష్ణకు. కానీ కన్న తండ్రి కాకపోయినా కూడా ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రి మీద ఇప్పుడు మరింత ప్రేమ, అది కొండంత ప్రేమగా మారిపోయింది అతని గుండెల్లో. శ్రీకృష్ణని చూస్తున్న శ్రీరాములకి శ్రీనివాస్ ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎంత మంచివాడు శ్రీకృష్ణ, ఇంత తెలివి కలవాడు అని అనుకోలేదు అన్నయ్య అంటున్నాడు శ్రీనివాస్. చూసావా శ్రీనివాస్, మీ వదిన వెళ్ళిపోయినా కూడా వెన్నెలగా మన మధ్యన ఉంది. శ్రీకృష్ణగా కూడా ఆ రూపంతో తిరుగుతూ ఉందయ్యా. నాకెందుకో శ్రీకృష్ణని చూస్తుంటే ఎప్పుడూ మీ వదిన గుర్తొస్తుంది. ఆమె మంచితనం, ఆమె సుగుణాలన్నీ కూడా ఈ అబ్బాయిలో ఉన్నాయి. బాధపడకూడదు శ్రీకృష్ణ, ఎప్పుడూ బాధపడకూడదు అని అనుకున్నారు శ్రీరాములు. శ్రీనివాస్ శ్రీకృష్ణను ఓదారుస్తూ ఉన్నారు. మధ్యలో లోపలికి వెళ్ళడం, బాధ్యతగా తండ్రిని చూసుకోవడం, హాస్పిటల్ అంతా తమదే కాబట్టి అన్ని విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. తండ్రి విషయంలో వస్తున్న మంచి మార్పులు చూసి శ్రీనివాస్ గారికి, శ్రీరాములు గారికి చెప్పాడు. నాన్నగారు ఆరోగ్యం మెరుగుపడింది, ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉండదు అంటూ చెబుతున్న శ్రీకృష్ణ కళ్ళల్లో కన్నీరు. శ్రీకృష్ణ భుజాలను తడుతూ శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా ధైర్యం చెప్పారు. శ్రీకృష్ణ, నేను చూస్తూ ఉండేది నా భార్యలాగా ఉన్నావనే కాదు, ఏదో దైవరూపం కనిపిస్తూ ఉంటుంది నీలో. ఇప్పుడు నిజంగా చూశాను. నీలో ఒక దేవుణ్ణి. ఈ వయసులో ఇలా కన్న తండ్రి కోసం పాటుపడే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. అది కూడా నీ తండ్రి కాదని తెలిసినా కూడా అంతకు మించిన బాధ్యతతో వ్యవహరించావు. నిజంగా నీలాంటి వాళ్ళు డాక్టర్ చదవడం మంచిది. నీలాంటి సేవాతత్వం ఉన్నవాళ్ళు చదివితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది శ్రీకృష్ణ అంటూ శ్రీకృష్ణుని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు శ్రీరాములు. శ్రీనివాస్కి ఎంతో బాధ కలిగింది. ఎంత వివరం శ్రీకృష్ణకు ఒక రకంగా తెలిసి తెలియని వయసే. తన అక్కకు ఆ విషయం తెలియజేయకూడదు అని పెద్ద మనిషిలా నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తన తండ్రికి నువ్వు లేనిదే నేను లేను అని గట్టిగా చెప్పి ఒక రకమైన భావనలోకి వెళ్ళిపోతున్న ఆయన
ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చి గనుడు శ్రీకృష్ణ అని అనుకోకుండా ఉండలేకపోయాడు శ్రీనివాస్. తెల్లవారుజామున 4 గంటలకు శ్రీకృష్ణ లోపలికి వెళ్ళేసరికి తండ్రి మెలకువగానే ఉన్నారు. శ్రీకృష్ణ, నాకు ఏమీ కాదమ్మా, అన్నీ నేనే చేస్తాను, నీకు నువ్వు దిగులు పడకే అంటూ ఉన్న తండ్రి వైపు చూసి, మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది నాన్నగారు. అనవసరమైన ఆలోచనలు చేసి ఏవేవో మాట్లాడారు రాత్రి. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. శ్రీకృష్ణ చంద్రశేఖర్ గారి అబ్బాయి, ఆయన లేనిదే ఈ బిడ్డ లేడు అని గుర్తుపెట్టుకోండి. నన్ను తీసుకెళ్ళి ఆ ఇంట్లో అప్పచెప్పాలని చూస్తున్నారా? పొరపాటున కూడా వెళ్ళను. అంతకి మీకు ఇష్టం లేకపోతే ఏ ఆశ్రమంలోనో చేర్చేయండి, చేరిపోతాను అంటున్న శ్రీకృష్ణ చేయి పట్టుకొని, వద్దురా నాన్న, నీ రూపం చూసుకుంటూ నిన్ను చూసుకుంటూ ఆనందంగా ఇన్నాళ్ళు బతికానురా, సంపాదించాలన్న కోరిక కూడా మీ వల్లే పుట్టింది అంటున్నా తండ్రి వైపు చూసి ఆశ్చర్య ఆనందాలతో శ్రీకృష్ణ, అసలు బిడ్డలే కానీ మా పట్ల నీకింత ప్రేమ ఎలా ఉంది నాన్న అని మనసులోనే అనుకున్నాడు శ్రీకృష్ణ. పైకి అనడానికి ఇష్టం లేదు, ఎందుకంటే నా తండ్రి చంద్రశేఖర్ గారే అని గర్వంగా చెప్పుకుంటాడు కూడా శ్రీకృష్ణ. ఇలా కూర్చోమ్మా అంటూ ఉన్నాం చంద్రశేఖర్ గారి మాటలకు కూర్చున్నాడు శ్రీకృష్ణ. నాన్న, ఇప్పుడు అంత బాగుందా అంటూ ఉంటే, అంతా బాగానే ఉందిరా, ఏమైంది? హుషారుగా ఉంది, నువ్వు ఊరుకుంటావా? కాస్త పైలోకంలో రంభ ఊర్వశితో డ్యాన్స్ చేద్దామనుకుంటే అసలు వెళ్ళనివ్వవు కదా, కొడుకై ఉండి తండ్రిలా భయపెడతావు నాకు అంటూ ఉన్న తండ్రి మాటలకు నవ్వేశాడు అందంగా శ్రీకృష్ణ. అవును, తనను ఎక్కువగా డ్రింక్ చేయొద్దు అంటాడు, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫుడ్ తినొద్దంటాడు, ఎక్కువగా మాట్లాడొద్దంటాడు, ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. అసలు శ్రీకృష్ణ నాకు కన్న తండ్రి, కొడుకు కాదు అంటూ ఉన్న చంద్రశేఖర్ గారి గుండెల్లో కాసేపు అలా ఒదిగిపోయాడు శ్రీకృష్ణ. ఇద్దరి కళ్ళు తడిబారాయి. శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా డాక్టర్ గారిని అడిగి లోపలికొచ్చారు. వచ్చేసరికి చంద్రశేఖర్ గారి గుండెల్లో ఒదిగిపోయాడు శ్రీకృష్ణ. తండ్రి కొడుకులు అలా ఉండేసరికి ఆ దృశ్యం ఎంతో గొప్పగా కనిపించింది శ్రీరాములకి, శ్రీనివాస్కు. నిజమే కదూ, పెంచిన వారి మమకారం మామూలుగా ఉంటుందా? కన్న తల్లిదండ్రుల విలువలు తెలిసేది ఎప్పుడు? వారి పెంపకం వల్లే కదూ, అప్పుడేగా బిడ్డ గుర్తించేది. అప్పుడు మమకారంతో పెంచిన వారి ప్రేమను ఎలా మర్చిపోతారు బిడ్డలు? నిజంగా ఇది గొప్పతనం అనుకున్నాడు శ్రీరాముడు. శ్రీకృష్ణ వైపు చూసి శ్రీనివాస్కైతే కళ్ళనీళ్ళు ఆగలేదు. శ్రీనివాస్ భలే ఉన్నారు కదూ, చూడండి నా కొడుకు ఎలా తిడుతున్నాడో. నువ్వు పైకి వెళ్తావా? రంభా ఊర్వశి డ్యాన్సులు చూడడానికి ఇక్కడెవరుంటారు? ఇవన్నీ బాధ్యతగా నువ్వు చూసుకోకపోతే నేనెందుకు చూస్తానంటూ తగదా పెట్టుకుంటున్నాడు. నవ్వుతూ ఉన్నారు చంద్రశేఖర్ గారి మనసు నిజంగా ఆ మహాదేవుడు లాంటి మనసే అని చెప్పాలి, మంచు పర్వతం లాంటిదే అని చెప్పాలి, మంచికి మారు రూపు అని చెప్పాలి. తండ్రి అనే పదానికి ఏదైనా ఒక అర్థం ఉంటే నిజంగా ఆ మూర్తి స్వరూపం చంద్రశేఖర్ గారు అని గుర్తించాలి. ఏ కన్న తండ్రి అయినా బుద్ధి తెచ్చుకోవచ్చు ఇటువంటి తండ్రిని చూసి అనుకున్నారు శ్రీరాములు, శ్రీనివాస్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈసారి నుండి డ్రింక్ చేశారంటే నేను ఊరుకోను అన్నగారు, అది ఎవరైనా సరే మీకు అలా ఇప్పిస్తే ఊరుకోను అంటూ ఉన్న శ్రీకృష్ణ వైపు చూసి, సారీ శ్రీకృష్ణ అన్నాడు శ్రీనివాస్. కాదు బావగారు, మిమ్మల్ని కాదు, నాన్నగారికి ఉండాలి కదూ అంటూ నవ్వాడు శ్రీకృష్ణ. ఇంకా చాలేరా బాబు, లేని పోనిది ఇప్పుడు ఇలా జరిగిందని అసలు నన్ను ఏది కూడా అంటుకోనివ్వవా అంటున్న చంద్రశేఖర్ గారి మాటలకు అందరూ నవ్వేశారు. పక్కనున్న పేషెంట్ బెడ్లో ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటే శ్రీకృష్ణకు ఎంతో హాయిగా అనిపించింది. తండ్రిని చూసి ఎంతో భయం కలిగింది రాత్రి. నన్ను పెంచిన బంగారు మనసున్న తండ్రి నాకు దక్కడేమో అని భయపడిపోయాను అని అమ్మయ్య అనుకున్నాడు నవ్వుతూ శ్రీకృష్ణ. కన్న తల్లిగా వసుదమ్మ గారికి ఎప్పుడూ వందనాలు చేసుకుంటాను, అంతేగాని ఇంకొక స్థానం నేను ఇవ్వలేను. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా నా తండ్రి తర్వాతే నాకు అని చంద్రశేఖర్ గారు చేయి పట్టుకొని మనస్ఫూర్తిగా అనుకున్నారు శ్రీకృష్ణ. చంద్రశేఖర్ గారు అలాగే కూర్చునున్నారు. ఆయనను డిశ్చార్జ్ చేశారు. శ్రీకృష్ణ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. శ్రీరాములు చంద్రశేఖర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు. శ్రీరాములు, నీకొక విషయం చెప్పాలయ్యా అన్నారు చంద్రశేఖర్ గారు. చెప్పండి సార్ అన్నాడు శ్రీరాములు. ఇల్లంతా ఒక తాటి మీద నడుపుతున్న నీ మానసిక శక్తి, యుక్తి నాకు బాగా నచ్చాయి, అందుకే నీకే చెప్తున్నాను అంటున్న చంద్రశేఖర్ గారి మాటలకు నవ్వేశాడు శ్రీరాములు. ఒకప్పుడు నేను ఏమీ తెలియని పిచ్చివాడిని సార్. ఒకప్పుడు ఏమిటి, నిన్నగాక మొన్న నా కూతురు పుట్టే వరకు కూడా నాకేమీ తెలియదు, మాయా మర్మం ఏమీ తెలియకుండా ఉండేవాణ్ణి. తప్పు ఇది అని తెలుసు కానీ ప్రశ్నించడం తెలియదు. కన్న తండ్రి చేస్తున్నది నచ్చేది కాదు కానీ చెప్పడం తెలియదు. మా అమ్మగారు చుట్టుపక్కల వారితో మాటలు పంచుకునే విధానాలు నాకు నచ్చేవి కాదు కానీ అమ్మకు చెప్పలేకపోయేవాడిని. అలా అన్ని విషయాల్లో ఇబ్బంది పడే నేను
ఎంతో మంచి మనసున్న భార్యకు భర్తనయ్యాను. అదే వసుంధర. మీరంటున్నారే వసుధమ్మ గారి మొదటి సంతతి. వసుంధర నిజంగా దేవత లాంటిది. తను నాకు ఎన్నో విషయాలు చెప్పేది. తనతో ఉన్న కొద్ది కాలం నేను ఎన్నో నేర్చుకున్నాను. 3 ఏళ్లపై మాటే తను మంచి చెడ్డ అన్నీ తన ద్వారా తెలుసుకున్నాను. అవన్నీ నాకు ముందే తెలుసు, కానీ ప్రశ్నించడం అనేది రాదు. కానీ ప్రశ్నించడం మొదలు పెట్టలేదు. ప్రతి ప్రశ్నకు జవాబు తెలిసేలాగా వసుంధర ఎంతో తెలివిగా చెప్పేది. భార్య గురించి చెబుతున్న శ్రీరాముల వైపు అలాగే చూస్తూ ఉన్నారు చంద్రశేఖర్ గారు. ముమ్మూర్తుల శ్రీకృష్ణ రూపం, వసుంధర రూపం ఒకేలాగా ఉంటుంది. ఇద్దరు వాళ్ళమ్మ పోలికలే. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఏమీ మాట్లాడకుండా ఉండకూడదండి. ఏదైనా సరే ప్రశ్నించాలి. ప్రశ్నించడం మొదలు పెడితేనే మనలో ఉన్న మనకి తెలుస్తాము అనేది. ఆ విషయాలు ఏమీ నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నా భార్యను పోగొట్టుకున్నాను అప్పుడే సమస్తము పోగొట్టుకున్నట్లు జీవితం మీద నిరాశతో ఉండిపోయాను. ఆనందం, సంతోషం, నా ప్రాణం అన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయినట్లు అనిపించింది. నా భార్య వసుంధరతో అంతులేని వైరాగ్యం నాకు చుట్టుకుపోయింది. శ్మశానమే నా నివాసం అన్నట్లు అయిపోయింది నా మనసుకు. ఆ తర్వాత నాకు దేవాలయంలో పూజారి దంపతులు పరిచయం అయ్యారు. ఇద్దరూ కూడా శివపార్వతుల్లాగా ఉన్నారు. వారి మాటలు నన్ను ఎంతో శక్తివంతుడిని చేశాయి. రామబాణం ఒక్కటి చాలు చెడుని ఛేదించడానికి అన్నట్లు నా మనసులో ఉన్న చీకటి మొత్తం కూడా మటుమార్యమైపోయింది. నా కర్తవ్యం నాకు బోధపడింది. నా భార్య వెళ్ళిపోతే అది నా స్వవిషయం, కానీ నా కళ్ళ ముందు ఉన్న తప్పులను ఎదిరించడం నా పుట్టుకకు ఉండాల్సిన సరైన లక్షణమని గ్రహించాను. నది దగ్గర పడుకున్న నేను నా కళ్ళ ముందు జరుగుతున్నవి నా మనసులో విషయాలు గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజే నాలోని అసలైన విషయం బయటకు వచ్చింది సార్. నా ఇంట్లోనే కొన్ని తప్పులను గ్రహించి నేను ఇలా ఉండబట్టే కదా ఈ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని, తమ్ముడికి చెల్లెలికి నా బిడ్డకు రక్షణగా ఉండాల్సిన నేను చేతకాని వాడిలాగా ఇలా ఉండడం తప్పు అని అనుకున్నా. జరిగినవి గ్రహించాను, జరుగుతున్నవి గ్రహించాను. జరగబోయేవి మాత్రం నా ఆధీనంలో ఉండాలనుకున్నాను. తప్పైతే ప్రశ్నించి తీరాలనుకున్నాను. మంచి అయితే రక్షించి తీరాలని కూడా అనుకున్నాను. అంతే. నేను ఆ నదిలో స్నానం చేసి బయటకు వచ్చాను. నా కూతురు కోసం నేను బ్రతకాలనుకున్నాను. వసుంధర చనిపోయిన తర్వాత నా జీవితంలోకి త్రిపుర వచ్చింది. మా మామగారు ఆదిశేషయ్య గారికి, ఆయన దగ్గరకు తీసిన వ్యక్తికి పుట్టిన అమ్మాయి. ఆ విషయం మా అత్తగారు చెప్పకుండా తన బిడ్డలా పెంచింది. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవన్నట్లు ఆ అమ్మాయి రెండు వాళ్ళమ్మ కుటుంబాల్లో ఉండే సంస్కారాలతోనే తయారయ్యింది. మానసిక నిగ్రహత లేని పెంచిన తల్లి లక్షణాలు ఒక్కటి కూడా పునికి పుచ్చుకోలేదు. వసుంధర దేవత అయితే ఆమె దానికి వ్యతిరేక పదం అని చెప్పాలి. ఆ అమ్మాయి భార్యగా వచ్చిన క్షణం నుండి నరకం చూపించింది. నా భార్యతో పాటే మనసున చచ్చిన నేను అవి పెద్దగా లెక్క చేయలేకపోయాను. పెళ్లి పీటల మీద నుండే నా రక్తం కూడా కళ్ళ చూసింది ఆ త్రిపుర అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పారు శ్రీరాములు. ఆ బాధలు పడుతూనే భార్యను పోగొట్టుకున్న చింతలో ఉండి బిడ్డను పట్టించుకోకుండా ఉన్న నాకు గుడిలో కలిసిన ఆ ఆది దంపతుల జ్ఞానోదయం కలిగించారు. కష్టపడడం తెలీదు, గొప్ప కాదు. శ్రీరాములు కష్టపడే సొమ్ము కష్టపడ్డ వారికి అందుతుందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి అంటూ ఎన్నో విషయాలు చెప్పారు వాళ్ళు నాకు. అక్కడితో నేను మొట్టమొదటిగా మాట్లాడడం మొదలుపెట్టాను. అంతే. నాన్నగారు కూడా తన పద్ధతి మార్చుకున్నారు. రైతులకు ఎన్నో స్వచ్ఛంద సేవలు చేశారు. అలాగే అమ్మ తన తత్వం మార్చుకుంది. మా ఇల్లు ఒక నందనవనంలా మారిపోయింది. త్రిపుర చేసిన తప్పుని 10 మందిలో నిరూపించాను. తన జీవితాన్ని తనకి వదిలేశాము. ఆమె చేసిన తప్పుకి ప్రజలందరి ముందు నా భార్యగా ఉండే అర్హత లేనట్టు తెలిసి వచ్చేలా చేశాము. ఇలా నా ఈ చిన్న జీవితంలో ఎన్నో అనుభవాలు సంతరించుకున్నాయి. శ్రీరాముని భక్తుడిగా ఉన్న నాకు, ఆయన పేరు పెట్టుకున్న నేను ఇలా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. తెలియని వారికి ఏదైనా అనిపించవచ్చు నా గురించి, నిజం తెలియకపోతే అన్నాడు నవ్వుతూ శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఏమీ తెలియని నేను ఈనాడు అన్నీ తెలిసిన వాడిలా మీ అభినందనలు పొందుతున్నాను సార్ అన్నాడు శ్రీరాములు. ఎందుకు చెబుతున్నావు ఇంత అని మీరు అనుకోవద్దు. ఏమీ తెలియని వారికి కూడా జీవితంలో కాలాన్ని బట్టి మంచి మార్పు తెలుస్తుంది వారి జీవితాలలో అని చెప్పడానికే చెప్పాను సార్ అని చెప్పిన శ్రీరాముల వైపు చూసి నవ్వేశారు చంద్రశేఖర్ గారు. పెళ్లి చూపుల్లో చూసింది నేను వసుదమ్మను అన్న విషయం బయటకు రాకపోతే చాలు, వచ్చినందువల్ల ఉపయోగం లేదు కదా శ్రీరాములు. ఇక వసుదమ్మ గారి బిడ్డగా చెప్పడం అనేది మన ధర్మం. అది చెప్పే తీరాలి. ఆ తల్లిదండ్రుల ప్రేమను ఆ బిడ్డకు అందేలా చేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణకు కూడా చెప్పి తీరాలి. అవన్నీ కూడా నీకే సాధ్యం. నువ్వే ఆ దంపతుల్ని కూర్చోబెట్టి నువ్వెలా చెబితే వాళ్ళు వింటారో అలాగే చెప్పి చూడు శ్రీరాములు అన్నారు చంద్రశేఖర్ గారు. ఆదిశేషయ్య గారితో మేము మాట్లాడాము సార్. ఆ ఇబ్బంది లేదు, ఆయన అర్థం చేసుకున్నారు. ఒకే ఒక్క మాట, అదే బిడ్డ శ్రీకృష్ణ మీ దగ్గర పెరిగితే ఇంత
విద్యావంతుడు అవుతాడా, ఇంత ఆస్తికి వారసుడు అవుతాడా, ఇంత జ్ఞానం పొందుతాడా అని అడిగేశాను. ఆదిశేషయ్య గారిని అక్కడితో ఆయన మౌనం వహించారు అని చెప్పాడు శ్రీరాములు. కొంతసేపు తర్వాత నిజమే అన్నారు. మీ దగ్గర పెరిగిన కూతురు ఎలా పెరిగింది, ఏమయ్యింది అన్నీ తెలిసిన మీరు జ్ఞానంగా ఆలోచించండి అని చెప్పాను. ఆయన పరిపూర్ణంగా విన్నారు. ఇబ్బంది లేదు సార్, తన తప్పును ఆయన ఒప్పుకున్నారు అని చెప్పాడు శ్రీరాములు. సరే మరి శ్రీకృష్ణ వల్ల బిడ్డగా నేను పరిచయం చేస్తాను అంటున్న చంద్రశేఖర్ గారి మాటలకు ఇప్పుడే వద్దు సార్, సమయం వచ్చినప్పుడు చెబుదురు కానీ ఈ విషయం మన కుటుంబ సభ్యుల వరకు తెలిసింది చాలు, బయట వాళ్లకు తెలిస్తే ఉపయోగం లేదు, అందువల్ల శ్రీకృష్ణకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, మీరు అర్థం చేసుకోండి అన్నాడు శ్రీరాములు. శ్రీరాములు చెబుతున్న ప్రతి విషయం కూడా గొప్పగానే అనిపిస్తుంది. ఆయనకు పెద్ద చదువు లేదు, తనలాగా దేశాలు తిరగలేదు, కానీ తనకన్నా ఎన్నో రేట్లు తెలివిగా ఆలోచిస్తున్నాడు. అవును, శ్రీరాములు ముందుగా కష్టజీవి కష్టం తెలిసినా వాడికి జీవితం విలువ తెలుస్తుంది. ఒక రైతు ఈ భూమాతను దారిలో పెట్టడం కూడా శ్రీరాములకు తెలుసు. అటువంటిది మన బుర్రలను పదును పెట్టడం ద్వారా అనుకుంటున్నాడు నవ్వుకుంటూ చంద్రశేఖర్ గారు. ఇందులో శ్రీనివాస్ శ్రీకృష్ణ వచ్చారు. కారుతో తండ్రిని జాగ్రత్తగా కూర్చోబెట్టుకున్నాడు శ్రీకృష్ణ. మీరు ఇక నుండి నేను చెప్పినట్లు వినాలి, ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు, ఇక మిమ్మల్ని ఫ్రీగా నేను వదిలేదే లేదు, పార్టీ కూడా నాతోనే చేసుకోండి అన్నాడు శ్రీకృష్ణ. ఆ మాటకు శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా నవ్వేశారు. తండ్రి కొడుకుల ప్రేమకు ఆ దశరథుడు రామచంద్రుడు వాళ్ళ చరిత్రని ఎవరైనా గుర్తుగా అనుకుంటారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఖచ్చితంగా అలా గుర్తుకొస్తూ ఉంటారు ఆ అమరులు అని నవ్వుకున్నాడు శ్రీరాములు. చంద్రశేఖర్ గారిని ఇంటి దగ్గర చేర్చారు. శ్రీకృష్ణకు అన్ని జాగ్రత్తలు చెప్పారు. శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరేసరికి జానకి బయటే ఉంది. ఏమిటండి మీరు అసలు చెప్పకుండా వెళితే ఎక్కడికి వెళ్ళారు అనుకోవాలి, బయట పడుకున్నారు, సరే మీ ఇష్టం, గాలి సరిగ్గా రావడం లేదన్నారు, అది కూడా ఒప్పుకున్నాను, పడుకున్నవారు కనపడకపోతే నేనేమనుకోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని లేపడిగితే ఏమైనా బాగుంటుందా, మీరే చెప్పండి, ఉన్న వాళ్ళంతా పెద్దలు, శ్రీనివాస్తో పాటు వెళ్ళారు అన్న విషయం కూడా తెలియదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అన్న ఆలోచనతో నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటూ ఉన్న జానకి వాగ్దాటికి శ్రీనివాస్ శ్రీరాములు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వదిన ఆపకుండా అనర్గళంగా మాట్లాడే పోటీలు పెడుతూ ఉంటారు. మిమ్మల్ని కానీ ఆ పోటీకి పంపిస్తే గోల్డ్ మెడల్ మనకే వస్తుంది ఖచ్చితంగా, అసలు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా టకటక ఎలా మాట్లాడేస్తారు మీరు అంటూ నవ్వుతున్నాడు శ్రీనివాస్. ఒరే బాబు, నువ్వు పొగడబాకు, లోపలికి వెళ్ళాక నా పని అయిపోతుంది, నీకేం తెలుసు అంటూ నవ్వుతున్న శ్రీరాముల వైపు చూసి నవ్వేసి చప్పట్లు కొట్టాడు శ్రీనివాస్. అంతలో అలివేలు బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళారండి మీరు, ఆ చప్పట్లేమిటి, ముగ్గురు పిల్లలు మనకు, వాళ్ళు ముగ్గురు కూడా నిద్రలేస్తారన్న భావాలు మీకు లేవా, ఏమిటి ప్రవర్తన, బిడ్డలను కన్న తండ్రికి ఉండాల్సిన పద్ధతి ఇదేనా అంటూ ఉంది అలివేలు. ఎవరు చెప్పారో కానీ పెళ్ళైన మొగుడు తబల లాంటివాడు అన్నారు పెద్దలు, అది కరెక్ట్గా సరిపోయింది కదా అన్నయ్య అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ మాటలకు శ్రీరాములు కూడా నవ్వేశారు. అర్థం కాక అలివేలు అలా చూస్తుంటే జరిగిన విషయం శ్రీనివాస్ చిన్నగా చెప్పాడు అలివేలుకు. అవునా, మరి అలా జరిగిందని నాకెందుకు చెప్పలేదండి, అయ్యయ్యో తప్పుగా మాట్లాడితే క్షమించండి, అలా బాగోలేదు, నాకు తెలియదు కదా అన్నది అలివేలు. అయ్యయ్యో ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం తెలిస్తే ఇలా మాట్లాడను కదా, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేయడానికి మనం వెళ్ళడం అనేది దేవతల లక్షణం అని మా తాతగారు అంటూ ఉండేవారు, ఆ లక్షణాలన్నీ ఉన్న రామచంద్రుడు నాకు భర్తగా లభించాడు అంటూ మొదలుపెట్టింది జానకి. తన వాగ్దాటి మెలకు వచ్చిన దేవరాణి గారు బయటకొచ్చి, ఏంటమ్మా ఇద్దరు కలిసి మా అబ్బాయిలను ఆ విధంగా మాట్లాడకుండా మీరే మాట్లాడేస్తున్నారు, వాళ్ళను మాట్లాడనివ్వండి, అసలు ఏం జరిగిందో తెలియదు కదా పాపం అంటూ ఉన్న దేవరాణి వైపు చూసి, అమ్మ మళ్ళీ మొదలు పెట్టకండి, జరిగిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి నిద్రొస్తుందన్నాడు శ్రీనివాస్ అందరినీ తప్పించుకోవాలని. శ్రీరాముల వైపు చూసి నవ్వుతుంటే శ్రీరాములు జానకితో లోపలికి వెళ్ళిపోయాడు. ఇక అన్నయ్య వదిన నోరు ముయ్యడం ఒక్కటే మిగిలింది అంటూ చిలిపి ఆలోచనలతో నవ్వుకుంటూ తన పని ఇలా ఉంది. ముగ్గురు బిడ్డలు ఒకేసారి కనింది అలివేల మజాక. చిన్నప్పుడు దీన్ని అల్లరి పెట్టిన పాపానికి ముగ్గురు బిడ్డల్ని దింపేసింది. ఆ ముగ్గురు వచ్చి నన్ను అంటూ ఉన్న శ్రీనివాస్ కళ్ళు మూసుకుంటే, నాన్న చాక్లెట్, నాన్న బిస్కెట్, నాన్న జీడీలు అని అడిగినట్లు అనిపించింది. తెగ నవ్వుకుంటూ పడుకున్నాడు శ్రీనివాస్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్